నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో సుప్రీంకోర్టు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఈరోజు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ కావాలి, చాలా డీటెయిల్గా ఇప్పుడు మనం చూద్దాం. నోటిఫికేషన్ ఇంతకుముందు చెప్పినట్టు నోటిఫికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి February 5th స్టార్ట్ అయింది, March 8th అయిపోయింది. బట్ ఇక్కడ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ వాళ్ళు చెప్తారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఇమీడియట్గా మేము టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఈ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఒకసారి ఫ్రీక్వెన్సీ చూసుకుంటే లాస్ట్ 3 టైమ్స్ది. ఇంతకుముందు మనకు 2016లో ఒకసారి ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ తర్వాత 2022లో జరిగింది, ఇప్పుడు మళ్ళీ 2025. అంటే ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే ఎగ్జామ్ కాదు, ఒక 3 to 5 years మధ్యలో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనం ఈ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఎట్లా ప్రిపేర్ కావాలి చాలా క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఫస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత 25 క్వశ్చన్స్ కంప్యూటర్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ టోటల్గా 125 క్వశ్చన్స్ డివైడెడ్ ఇంటూ 2 డివిజన్స్ అనుకోండి. దాని తర్వాత మనకు ఒక టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మినిమం 35 words per minute ఉండాలి. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ వర్డ్స్ పర్ మినిట్ మనం టైపింగ్ స్పీడ్ మనకు పెరిగిన కొద్దీ మార్క్స్ కూడా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ డెస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, ఇది వచ్చేసి 100 marks ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నో నెగిటివ్ మార్కింగ్ అనేది ఈ ఎగ్జామ్లో లేదు. అయితే మనకు ఒక్కొక్క సెక్షన్కి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయని కూడా తెలియదు. మనం ఒకసారి కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లుంటాయో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ 100 క్వశ్చన్స్ అని చెప్పినా కదా, టోటల్ 125 క్వశ్చన్స్లో మనకు 2 డివిజన్స్ చేశారు. ఒకటేమో 100 క్వశ్చన్స్, ఇంకోటేమో 25 క్వశ్చన్స్ మన కంప్యూటర్ గురించి. ఇక్కడ 100 క్వశ్చన్స్లో కట్ ఆఫ్ వచ్చేసి మినిమం మీకు 50 రావాలి, అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. ఈ కంప్యూటర్ దాంట్లో 25లో మీకు 13 రావాలి. తర్వాత టైపింగ్లో మ్యాక్సిమం 50 మార్క్స్, దాంట్లో మీకు మినిమం 25 అన్న రావాలి, అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ డెస్క్రిప్టివ్లో మీకు మినిమం 50 అన్న రావాలి. దాని తర్వాత అట్లనే 25 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాంట్లో మీకు మినిమం 13 మార్క్స్ రావాలి. సో మీరు ఈ కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు 125 మార్క్స్ని వాళ్ళు 2 డివిజన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి 100 మార్క్స్, తర్వాత 25 మార్క్స్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్. ఈ 100లో కూడా ఫస్ట్ 50 అనేది ఇంగ్లీష్, దాని తర్వాత 25 అనేది మ్యాథ్స్ అండ్ రీజనింగ్, దాని తర్వాత 25 అనేది జిఎస్. ఇప్పుడు ఈ 50 మార్క్స్కి సంబంధించి బ్రేకప్ మనం ఇక్కడ చూద్దాం. ఈ ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ప్యాసేజ్ మీద వస్తుంది. అంటే మీకు 2 ప్యాసేజ్లు ఇస్తారు, ఒక్క ప్యాసేజ్ నుంచి 5 మార్క్స్. సో మనకి ఇక్కడ 10 క్వశ్చన్స్ ఇక్కడ. నెక్స్ట్ వొకాబులరీ నుంచి అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి. గ్రామర్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ వొకాబులరీ ప్లస్ గ్రామర్ కలిపి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసిన తర్వాత అనలైజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ ఇట్లనే వస్తుందని కాదు, 1-2 అక్కడిక్కడైతే. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఏ ఏరియాస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి? ఇంగ్లీష్లో మనకు చాలా నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి, బట్ మెయిన్ చాప్టర్స్ ఇవి. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ పేపర్ మనం అనలైజ్ చేస్తే ఈ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చినాయి. ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి, దాని తర్వాత మిగతా వేరే వీటి మీద మరి ఫోకస్ చేయండి. ఫస్ట్ మెయిన్ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఫిల్లింగ్స్, పారాజంబుల్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో వీటి మీద 1 or 2 ఒక్కొక్క టాపిక్ మీద 1 or 2 క్వశ్చన్స్ మనం ప్రీవియస్ ఇయర్ పేపర్లో మనం చూసినాం. ఇప్పుడు మనం ఈ 100 క్వశ్చన్స్లో మనం ఆల్రెడీ బ్రేకప్ చూసినాం. 50 వచ్చేసి ఇంగ్లీష్, 25 వచ్చేసి యాప్టిట్యూడ్, 25 వచ్చేసి జిఎస్. ఈ 50 క్వశ్చన్స్ బ్రేకప్ ఏందో మనం ఇంతకుముందు చూసినాం. ఇప్పుడు మనం ఈ 25 క్వశ్చన్స్ ఈ జనరల్ యాప్టిట్యూడ్ బ్రేకప్ ఏందో ఇప్పుడు మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ అని చెప్పినా కదా, ఈ 25 క్వశ్చన్స్ బ్రేకప్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. మనం ప్రీవియస్ ఇయర్ మనం ఒకసారి చూస్తే దాంట్లోకి వెళ్ళి రీజనింగ్ నుంచి 13 క్వశ్చన్స్ వచ్చినాయి,
మ్యాథ్స్ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు రీజనింగ్లో మనం ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలి మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ క్యాలెండర్, కోడింగ్, అరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్, బ్లడ్ రిలేషన్స్, సిరీస్ అండ్ డైరెక్షన్. ఫస్ట్ మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఈ టాపిక్స్ మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు వేరే ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకు లాస్ట్ టైం ఇండ్లకెళ్ళే క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం మ్యాథ్స్లో ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ నంబర్ సిస్టమ్ కానీ, రేషియో కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, పర్సంటేజ్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ లాస్ట్ పేపర్ చూసుకుంటే 2 క్వశ్చన్స్ ఈ పార్ట్నర్షిప్ మీదనే వచ్చినాయి. సో ఈ ఏరియాస్ మీద మీరు గట్టిగా ఫోకస్ చేయండి. కంపల్సరీ ఈ ఏరియాస్ మీరు కనుక పర్ఫెక్ట్ అయితే ఎగ్జామ్లో కూడా దీంట్లోకెళ్ళే పడతాయి ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ ఈ టాపిక్స్ మీరు పర్ఫెక్ట్ కండి, దాని తర్వాత మీరు వేరే దాని మీద ఫోకస్ చేయండి. బట్ ఇవైతే కంపల్సరీ. ఇప్పటిదాకా మనం ఈ 50 ఇంగ్లీష్ క్వశ్చన్స్ గురించి మనం చూసుకున్నాం. 25 ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ బ్రేకప్ ఏందో మనం చూసినాం. ఇప్పుడు ఈ 25 జనరల్ నాలెడ్జ్ ఏ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. జనరల్ స్టడీస్ నుంచి టోటల్గా 25 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 25లో మెయిన్ అడిగే సబ్జెక్ట్స్ ఏంటి అంటే పాలిటీ నుంచి పక్కా 4-5 క్వశ్చన్లు పడతాయి. తర్వాత జియోగ్రఫీ, తర్వాత హిస్టరీ, తర్వాత బయాలజీ అండ్ ఫిజిక్స్. ఇక్కడ వచ్చేసి స్టాటిక్ జీకే ఉంటుంది, తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా, తర్వాత ఎకనామీ నుంచి కూడా మన క్వశ్చన్స్ పడతాయి. అంటే ఈ 25 నుంచి మేజర్గా ఈ సబ్జెక్ట్స్ నుంచే మనకి 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇప్పటిదాకా మనం 100 క్వశ్చన్స్ బ్రేకప్ ఏందో చూసినాం. ఇప్పుడు ఆ 25 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి అడిగే 25 క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కంప్యూటర్ పైన 25 క్వశ్చన్స్ పైన 25 క్వశ్చన్స్ నుంచి ఏ టాపిక్స్ పైన వస్తాయి అంటే ఎంఎస్ ఆఫీస్, మెమొరీ, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్, డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్, తర్వాత సెక్యూరిటీ, ఇన్పుట్ అవుట్పుట్, విండోస్, ఈ కామర్స్. సో ఈ ఏరియాస్ మీద నుంచి లాస్ట్ టైం క్వశ్చన్స్ పడ్డాయి. ఈ ఏరియాస్ మీరు చాలా ఫోకస్ చేయండి. మనం ఈ ఫస్ట్ 2 పార్ట్స్ కవర్ చేసినాం. 100 క్వశ్చన్స్ బ్రేకప్ ఏందో మనం క్లియర్గా చూసినాం. దాని తర్వాత ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో అది కూడా మనం చూసినాం. ఇప్పుడు మనం టైపింగ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. టైపింగ్ స్పీడ్కి 10 minutes టైం ఇస్తారు. దాంట్లో 3% మిస్టేక్స్ అనేటి అలా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మినిమం 35 words per minute అయితే మినిమం ఉండాలి. సో మీ టైపింగ్ స్పీడ్ అనేది 35 to 40 words per minute ఉంటే మీకు 25 మార్క్స్. అదే మీ టైపింగ్ స్పీడ్ అనేది 41 to 45 ఉంటే మీకు 30 మార్క్స్. 46 నుంచి 50 ఉంటే మీకు 35 మార్క్స్. 51 to 55 words per minute ఉంటే మీకు 40 మార్క్స్. 56 నుంచి 60 ఉంటే మీకు 45 మార్క్స్ వస్తాయి. అదే 61 అబోవ్ ఉంటే మీకు 50 మార్క్స్ వస్తాయి. నాకు తెలిసి 50 words కన్నా ఎక్కువ WPM అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ టెన్షన్ పడద్దు. బట్ మినిమం ఇదైతే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది దే విల్ క్వాలిఫై. 25 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. బట్ మీరు కొంచెం కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు మినిమం 30 మార్క్స్ దీంట్లో మీరు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పటిదాకా మనం ఈ 1 to 3 సెక్షన్స్ కవర్ చేసినాం. నౌ వి విల్ టాక్ అబౌట్ దిస్ డిస్క్రిప్టివ్ టెస్ట్. డిస్క్రిప్టివ్ టెస్ట్లో టోటల్గా 2 hours టైం ఇస్తారు. మొత్తం 100 మార్క్స్కి ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ప్రెస్సీ రైటింగ్ ఉంటుంది. దాని తర్వాత ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 2 hours టైం. నెక్స్ట్ ఇందులో మనం క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకు 25 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. సో టోటల్గా ఫస్ట్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ వరకు ఆన్ అండ్ యావరేజ్ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళది ఫైనల్ లిస్ట్ అనేది తయారవుతుంది. ఈ విధంగా మనం ఈ వీడియోలో సుప్రీంకోర్టు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, ఆ ఎగ్జామ్లో అడిగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది, మనం వీటిపైన ఫోకస్ చేయాలి అని చెప్పేసి మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం. సో దీనికి సంబంధించి మీకేమైనా డౌట్లు ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు. థ్యాంక్ యూ.